తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు అర్చకులు మహాశాంతి యాగంని నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగొట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ జితేందర్ లైవ్ లో అందిస్తారు. జితేందర్, దోష నివారణకు యాగం పూర్తయినట్టుగానైతే తెలుస్తా ఉంది. సంప్రోక్షణ కార్యక్రమం పోర్టు తదితర ప్రాంతాల్లో కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో దానికి ప్రాయశ్చిత్తంగా కూడా ఈ ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీవారి ఆలయంలో అర్చకులతో పాటు ఆగం పండితులు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. ఆ యాగం నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయంతో పాటు లడ్డూని తయారు చేసేటటువంటి బూందీ పోటుతో పాటు ఆలయంలో ఉన్నటువంటి వకుల మాతా పోటు, అలాగే లడ్డూలు తయారు చేసేటటువంటి పోటులో కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు తర్వాత ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి యాగశాలలో అర్చకులతో పాటు ఆగం పండితులు వాస్తు హోమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ వాస్తు హోమం కూడా పూర్తి కానుంది. ఈ వాస్తు హోమం పూర్తయిన అనంతరం తిరిగి స్వామివారికి నైవేద్య గంట విరామ సమయంలో ఆలయం మొత్తం కూడా పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా ఆగం పండితులు అర్చకులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆలయం వెలుపల ఉన్నటువంటి బూందీపోటు అలాగే లడ్డు విక్రయ కేంద్రం వద్ద కూడా అర్చకులు ఆగం పండితులు చేరుకొని అక్కడ కూడా పంచగవ్యాలతో ఉన్నటువంటి తీర్థంతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. దాదాపు 3 గంటలకు కూడా ఈ హోమం సాగుతూ ఉంది. ఇప్పటికే మహాశాంతి యాగాన్ని పూర్తి చేసినటువంటి అర్చకులు ప్రస్తుతం వాస్తు హోమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వివిధ వాస్తు హోమంలో సంబంధించి వివిధ మంత్రాలతో కూడా అక్కడ అర్చకులు భారీగా ఈ హోమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 8 మంది అర్చకులతో పాటు 3 ఆగం పండితులు అలాగే శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3 ప్రధాన అర్చకులు నేతృత్వంలో ఈ హోమం జరుగుతూ ఉంది. ఈ హోమంలో తెల్లారే టీటీడీ సర్కార్ తరఫున కూడా అధికారులు పాల్గొని వాళ్ళు సంకల్పం చేసిన తర్వాత ఈ హోమాన్ని కూడా అర్చకులు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ హోమం కూడా పూర్తి కానుంది. హోమం పూర్తయిన అనంతరం నైవేద్య విరామ సమయంలో ఆలయం మొత్తం కూడా ఆ పంచగవ్యాలతో చేసినటువంటి తీర్థాన్ని చల్లి సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కావడంతో ఇప్పటికే జరిగినటువంటి దోషం పూర్తిగా నివృత్తి అవుతుందని చెప్పి కూడా ఆగం పండితులు చెప్తున్నారు. మరోపక్క గత నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను కూడా టీటీడీ నిర్వహించింది. ఈ పవిత్రోత్సవాల్ని స్వామివారికి తెలుసో తెలియకో జరిగినటువంటి దోషాలు నివృత్తికి ప్రతీకంగా నిర్వహిస్తారు. దీంతో ఏదైతే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి జరిగినటువంటి ఘటన జూలై మాసంలో జరిగినటువంటి నేపథ్యంలో గత నెలలో నిర్వహించినటువంటి పవిత్రోత్సవాల సమయంలోనే ఆ ఆలయంలో జరిగినటువంటి దోషమంతా కూడా నివృత్తి అయిందని, అయితే భక్తులు చాలా భయాందోళనకు గురి కావడం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆగం పండితుల సూచనలు సలహా మేరకే టీటీడీ మరోసారి ఈరోజు కూడా మహాశాంతి యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఈ యాగం మొత్తం కూడా పూర్తి కానుంది. ఈ యాగం పూర్తయిన తర్వాత తిరిగి మరోసారి కూడా మొత్తం ఆలయంతో పాటు ఆలయం వెలుపల ఉన్నటువంటి బూందీపోటు అలాగే లడ్డు విక్రయ కేంద్రాల్లో కూడా ఆ పంచగవ్యాలతో చేసినటువంటి తీర్థంతో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఈ కార్యక్రమం ముగియడంతో ఇప్పటికే ఉన్న దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయని చెప్పి కూడా వేద పండితులతో పాటు అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భక్తులంతా కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా కూడా స్వామివారి దర్శనం కోసం రావచ్చు. అలాగే స్వామివారికి నివేదించేటటువంటి మహాప్రసాదమైన లడ్డూను కూడా స్వీకరించవచ్చు అని చెప్పి కూడా అర్చకులు చెప్తున్నారు. స్వామివారికి నివేదించే సమయంలోనే ఏదన్నా దోషం ఉంటే కూడా అది నివృత్తి అయిపోయి స్వామివారి మహాప్రసాదంగా అది ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా నిర్భయంగా ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు అని కూడా చెప్పి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.